హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఫేస్బుక్ యాడ్స్ రన్ చేసేటప్పుడు, అదేవిధంగా మన యొక్క ప్రొడక్ట్స్, మన సర్వీసెస్, మన కన్సల్టింగ్, ఇటువంటి వాటిని మనం ఫేస్బుక్ ద్వారా, అదేవిధంగా ఫేస్బుక్ యాడ్స్ ద్వారా ప్రమోట్ చేసుకున్నప్పుడు మనం ఎంత బడ్జెట్ పెట్టుకోవాలి. ఓకే. నేను ఎక్కువగా ఈ ఛానల్లో రీసెంట్గా చూసుకుంటే ఎక్కువ ఫేస్బుక్ యాడ్స్ మీద ఎక్కువ వీడియోస్ చేయడం జరుగుతుంది. ఎందుకు ఫేస్బుక్ యాడ్స్ మీద ఎక్కువ వీడియోస్ చేయడం జరుగుతుందంటే వీడియో ఎవరైతే చూస్తారో వాళ్ళు ఈ ఫేస్బుక్ యాడ్స్ మీద ట్రైనింగ్ కావచ్చు, లేకపోతే సర్వీస్ కావచ్చు, తీసుకోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది గురించి. అందుకే నేను ఎక్కువ ఫేస్బుక్ యాడ్స్ మీద వీడియో చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే ఈ వీడియో చూసి కొంతమంది యూజర్స్ కాంటాక్ట్ చేయడం జరుగుతుంది కాల్ చేసి. వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, మేము ఫేస్బుక్ యాడ్స్ మా యొక్క బిజినెస్ లేదా మా యొక్క ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేసుకోవడం కోసం మేము ఫేస్బుక్ యాడ్స్ రన్ చేసుకోవాలనుకుంటున్నాం. కాకపోతే బడ్జెట్ ఎంత పెట్టాలో తెలియడం లేదు అని అడిగే క్వశ్చన్ ఫ్రీక్వెంట్గా రైజ్ చేయడం జరుగుతుంది. మీరు ఫేస్బుక్ యాడ్స్ రన్ చేసేటప్పుడు మీరు అన్నది కొంత బడ్జెట్ పెట్టుకోవడం కంపల్సరీ. ఓకే, మీరు ఒక బడ్జెట్ అనేది పెట్టుకోవాలి. అది డైలీ 1000 పెట్టుకుంటారో, 500 పెట్టుకుంటారో, లేకపోతే డైలీ 10,000 పెట్టుకుంటారో, ఆ విధంగా బడ్జెట్ అనేది పెట్టుకోవాలి. అయితే ఈ బడ్జెట్ అనేది మనం ఏ విధంగా పెట్టుకోవాలి, ఎంత పెట్టుకోవాలన్నది ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి మనం లీడ్ జనరేషన్ యాడ్ మనం తీసుకోవచ్చు. ఓకే, ఈ లీడ్ జనరేషన్ యాడ్లో మనకి లీడ్కి మనకి ఒక్కొక్కసారి 30 రూపీస్ కన్జ్యూమ్ అవ్వచ్చు, లేకపోతే 40 రూపీస్, 50 రూపీస్, ఒక్కొక్కసారి 80 రూపీస్, ఒక్కొక్కసారి 180 రూపీస్, 200 రూపీస్ కూడా కన్జ్యూమ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఓకే, మీ యొక్క ప్రోడక్ట్, అదేవిధంగా మీరు టార్గెట్ చేస్తున్న ఆడియన్స్, ఓకే, మీరు టార్గెట్ చేస్తున్న లొకేషన్స్, ఇవన్నిటిని బేస్ చేసుకుని డిఫరెంట్ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకుని ఆ యొక్క లీడ్ కాస్ట్ అన్నది డిపెండ్ అవుతుంది. లీడ్ కాస్టే కాదు, మనం రీచ్ యాడ్ రన్ చేసిన, ఫేస్బుక్ పేజ్ లైక్స్ యాడ్స్ రన్ చేసిన, ట్రాఫిక్ యాడ్ రన్ చేసిన, లేకపోతే వాట్సాప్కి మెసేజ్ వచ్చి యాడ్ రన్ చేస్తున్నా. మీరు ఫేస్బుక్ యాడ్స్లో మన డిఫరెంట్ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి కూడా, ఆ ఆబ్జెక్ట్లో ఏ ఆబ్జెక్టివ్ యాడ్ రన్ చేసినా సరే మీకు బడ్జెట్ అన్నది ఎప్పుడు ఒకేలాగా కన్జ్యూమ్ అవ్వదు. ఓకే, ఒక్కొక్క టైంకి ఒక్కొక్క విధంగా కన్జ్యూమ్ అవుతుంది. ఓకే, ఈరోజు మనకి ఫేస్బుక్ యాడ్స్లో ఒక 2 లీడ్స్ వచ్చాయి అనుకోండి. ఓకే, ఆ 2 లీడ్స్ వచ్చినప్పుడు ఫస్ట్ లీడ్ ఒక కాస్ట్లో వస్తుంది, రెండో లీడ్ ఇంకో కాస్ట్లో వస్తుంది. ఓకే, 2 లీడ్స్ కూడా ఎగ్జాక్ట్గా సేమ్ కాస్ట్లో అయితే రావు. ఓకే, ఈరోజు మీరు 100 లీడ్స్ జనరేట్ చేశారు ఫేస్బుక్ యాడ్స్ ద్వారా. ఓకే, రేపు మరో 100 లీడ్స్ జనరేట్ చేశారు. ఓకే, ఈరోజు ఎంత కాస్ట్ అయితే పడిందో రేపు కూడా అంత కాస్ట్ పడే ఛాన్స్ అయితే ఉండదు. దీనికన్నా ఈ రోజు కన్నా రేపు ఎక్కువ అవ్వచ్చు, లేకపోతే ఈ రోజు కన్నా రేపు తక్కువ కూడా అవ్వచ్చు. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీరు కొంత అమౌంట్, అట్లీస్ట్ ఒక 1000 to 2000 లేదా 5000 రూపీస్ బడ్జెట్ అనేది పెట్టి మీరు అనేది యాడ్ అనేది రన్ చేసుకోవాలి. యాడ్ అనేది రన్ చేసుకున్న తర్వాత మీ పర్టికులర్ ఆడియన్స్కి, మీ పర్టికులర్ లొకేషన్స్కి, మీకు పర్టికులర్ మీ ఆడియన్స్ సెట్టింగ్స్కి తగ్గట్టుగా ఎంత బడ్జెట్ మీ యొక్క లీడ్కి ఎంత కన్జ్యూమ్ అవుతుందో ముందు అబ్జర్వ్ చేసుకోవాల్సి వస్తుంది. కొంత బడ్జెట్ని మనం ఎక్స్పెరిమెంట్కి పెట్టుకోవాలి. ఎక్స్పెరిమెంట్లో లీడ్కి యావరేజ్గా ఎంత కన్జ్యూమ్ అవుతుందో చూసుకుని ఆ యావరేజ్ ఫిగర్ వస్తుంది కదా మనకు, ఒక 50 రూపీస్ అనో, లేదా 80 రూపీస్ అనో, లేదా 100 రూపీస్ అనో కన్జ్యూమ్ అవుతుంది కదా. దాన్ని బేస్ చేసుకొని మీకు డైలీ ఎన్ని లీడ్స్ కావాలి. ఓకే, మీకు ఒకవేళ లీడ్కి 50 రూపీస్ కన్జ్యూమ్ అయింది అనుకోండి. మీకు డైలీ ఒక 100 లీడ్స్ కావాలనుకుంటే అప్పుడు మీరు ఏం చేయాలి, డైలీ మోర్ దెన్ 5000 అని పెట్టుకోవాలి. ఇక్కడ ఏంటంటే మీరు మనకి లీడ్కి 50 రూపీస్ కన్జ్యూమ్ అయింది అనుకోండి, ఆ 50 రూపీస్ ప్లస్ దానికి మనకి ట్యాక్స్ ఉంటుంది కదా. ట్యాక్స్ అనేది మనకి అరౌండ్ 18% అనేది 18% అనేది అవుతుంది. అంటే 50 రూపీస్కి 18 రూపీస్ ఎంతో కలిపితే ఆ యొక్క 9 రూపీస్ అన్నవి 59 రూపీస్ అనేది ఆ లీడ్కి అవడం జరుగుతుంది. కాబట్టి అంత బడ్జెట్ అన్నది మీరు మీ యొక్క బడ్జెట్లో సూట్ చేసుకోవాలి. ఓకే, మీరు ఇక్కడ ఏంటంటే మీకు రిజల్ట్స్ ఎక్కువ రావాలనుకుంటే మీరు మీ యొక్క బడ్జెట్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. మీకు రిజల్ట్స్ డైలీ ఓన్లీ 10 లీడ్సే కావాలనుకున్నారు అనుకోండి. ఓకే, డైలీ 10 లీడ్స్ మీకు లీడ్కి ఒక 50 రూపీస్ పడుతుంది అనుకోండి. అప్పుడు మీరు ఏం చేయాలి, ఆ డైలీ అన్నది ఒక 500 లేదా 600 లేదా 800 వరకు మీరు డైలీ బడ్జెట్ అన్నది పెట్టుకోవాలి. ఎందుకంటే మనం 50 రూపీస్ పడుతుంది అనుకుంటే ఒక్కొక్కసారి 50 రూపీస్ కన్నా తక్కువగా రావచ్చు, లేదా 50 రూపీస్ని కన్నా 60-70 రూపీస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది లీడ్ కాస్ట్. కాబట్టి మనం ఆ యావరేజ్ ఫిగర్ మనం దృష్టిలో పెట్టుకొని ఆ యావరేజ్ ఫిగర్కి మనకి ఎన్ని లీడ్స్ కావాలో అంత మనం కాలిక్యులేట్ చేసుకుని ఆ పర్టికులర్ బడ్జెట్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ మీరు ఒక పాయింట్ క్లియర్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి లీడ్కైనా, రీచ్కైనా, లేకపోతే మెసేజ్కైనా, వాట్ ఎవర్ మన ఫేస్బుక్ యాడ్స్లో ఏ ఆబ్జెక్టివ్ సెలెక్ట్ చేసుకున్నా సరే ప్రతిసారి అదే కాస్ట్కి, అదే
అదే ప్రైస్కి మనకు ఆ లీడ్ కానీ ఆ మెసేజ్ కానీ రావడం జరగదు. ఓకే, ఒక్కొక్క టైంలో మనకు ఒక్కొక్కసారి తక్కువ కాస్ట్ రావచ్చు, ఎక్కువ కాస్ట్ కానీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో కాబట్టి దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మీరు ఫేస్బుక్ యాడ్స్ రన్ చేయడం, మీరు కొత్తగా మార్కెట్లోకి వచ్చినట్లయితే ఫస్ట్ మీరు కొంత అమౌంట్ అన్నది పెట్టి ఎక్స్పెరిమెంట్ అన్నది చేసుకోవాలి. ఓకే, మీ యొక్క బిజినెస్కి ఎంత లీడ్కి ఎంత కాస్ట్ అవుతుంది లేదా మెసేజ్కి ఎంత కాస్ట్ అవుతుంది అని కొంత బడ్జెట్ పెట్టి అట్లీస్ట్ ఒక 1000 రూపీస్ అయినా మీరు పెట్టుకొని ఆ ఎక్స్పెరిమెంట్ చేసుకున్న తర్వాత వచ్చే రిజల్ట్స్ని బేస్ చేసుకొని సో మీకు యావరేజ్గా ఓకే లీడ్కి యావరేజ్గా ఎంత పడుతుంది, లేకపోతే వాట్సాప్ మెసేజ్కి యావరేజ్గా ఎంత పడుతుంది, సో ఓకే సో ఇది మీరు క్యాలిక్యులేట్ చేసుకుని సో దాని విధంగా మీకు డైలీ లేదా మంత్లీ లేదా వీక్లీ ఎన్ని రిజల్ట్స్ కావాలి అన్న దాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని అన్ని రిజల్ట్స్కి తగ్గట్టుగా మీరు బడ్జెట్ క్యాలిక్యులేట్ చేసుకుని ఆ బడ్జెట్ అనేది మనం ఫేస్బుక్ యాడ్స్లో పెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ మీరు ఏంటంటే ఈ బడ్జెట్ మీరు ఎంత పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలనుకుని మనం కావాల్సిన కాలిక్యులేషన్స్ అంటే ఈ విధంగా. ఓకే, మనం ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ కాంపేగన్ రన్ చేసుకుని ఆ ఎక్స్పెరిమెంట్ కాంపేగన్ ప్రకారం మన యొక్క లీడ్కి ఎంత పడుతుందో చూజ్ చేసుకుని మనకి డైలీ ఎన్ని లీడ్స్ కావాలో సో అంత అమౌంట్ మనం మల్టిప్లై చేసుకుని ఆ పర్టికులర్ ఫిగర్ అన్నది మనం ఫేస్బుక్ యాడ్స్లో పెట్టుకోవాల్సి వస్తుంది. ఓకే, సో ఈ విధంగా సో మీ యొక్క ఫేస్బుక్ యాడ్స్కి ఎంత బడ్జెట్ పెట్టుకోవాలన్నది సో మీ ఈ విధంగా మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఓకే, మనం ఇక్కడ ఏంటంటే మీకు నాకు ఎవరైనా కాల్ చేసినప్పుడు మీరు ఎంత అమౌంట్ పెట్టండి అంత అమౌంట్ పెట్టండి అని సో చెప్పడం జరగదు. ఏంటంటే మీకు రిజల్ట్స్ ఎన్ని కావాలి, ఓకే డైలీ మీకు ఒక లీడ్సే అనుకుంటే సో డైలీ మీకు ఎన్ని లీడ్స్ కావాలి లేకపోతే వీక్లీ ఎన్ని లీడ్స్ కావాలి అని అడిగిన తర్వాత సో యావరేజ్గా సో అంటే నేను ప్రీవియస్ క్లయింట్కి లేకపోతే నాకు కానీ నేను యాడ్స్ రన్ చేసుకున్నప్పుడు సో యావరేజ్గా ఎంత ఫిగర్ అన్నది వాళ్ళకి కన్జ్యూమ్ అవుతుంటుంది. ఓకే, రియల్ ఎస్టేట్ యాడ్స్ అయితే రియల్ ఎస్టేట్ ఓకే మనకి ఈ నిచ్చి కూడా చేంజ్ అయ్యేటప్పుడు ఆ పర్టికులర్ కాస్ట్ కూడా చేంజ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఆ పర్టికులర్ ప్రీవియస్ డేటాని దృష్టిలో పెట్టుకొని సో మీకు లీడ్కి ఎంత అవుతుంది సో కాబట్టి మీరు అప్రాక్సిమేట్గా ఎంత అమౌంట్ మీరు పెట్టుకుంటే సో మీకు ఇన్ని అప్రాక్సిమేట్గా ఇన్ని లీడ్స్ రావడం జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. సో ఓకే మీకు నేను ఇన్ని అప్రాక్సిమేట్గా లీడ్స్ వస్తాయని చెప్పినప్పుడు సో ఖచ్చితంగా అన్ని లీడ్స్ వస్తాయని మనం కూడా చెప్పలేము. ఎందుకంటే మీకు అంతకన్నా ఎక్కువ రావచ్చు సో అంతకన్నా తక్కువ రావచ్చు. చెప్పాను కదా ఈ ఫేస్బుక్ యాడ్స్లో మనకి ఒక్కో టైంకి ఒక్కో విధంగా అమౌంట్ అన్నది సో కన్జ్యూమ్ అవుతూ ఉంటుంది. సో దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఓకే, సో ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.